ఈరోజు అయితే నేను నెత్తాల్ కర్రీ చేయబోతున్నాము. సో దీన్ని ఇంగ్లీష్లో యాంచోవీస్ అంటారంట. సో ఇవి ఫస్ట్ కర్రీకి ఏంటంటే మనం ఇట్లా తినలేము కాబట్టి ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. సో మనం ఫ్రై చేసేసుకున్నాం. ఫస్ట్ ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయిందనమాట. సో మనం ఇవి ఫ్రై చేసేద్దాం. సో మనం ఎంత వాష్ చేసినా కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్నవి మొత్తం ఇట్లా సైడ్ అయిపోతాయి కదా అని చెప్పేసి మనం ఫ్రై చేస్తున్నాం ముందే. ఆల్రెడీ మనం హాట్ వాటర్లో కొంచెం మొత్తం క్లీన్ చేసేసాము. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసాం మొత్తం క్లీన్గా. కొంచెం ఫ్రై చేసేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే ఇవి ఒకసారి ఇవి చూపించుకున్నాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి, అంటే కొంచెం గోల్డిష్ కలర్లో కానీ వస్తాయి. ఆల్రెడీ అవి గోల్డిషే, కొంచెం కలర్ చేంజ్ అయితే మనం తీసేసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. మనం ఇది కంప్లీట్ అయిపోయే లోపు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఈ నెత్తాలు అనేది కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటాయి. నేను ఎక్కువ తినను, బట్ మా డాడీకి చాలా ఇష్టం. సో అందుకని మా డాడీ కోసం నేను నేర్చుకుంటున్నాను. ఓకే ఓకే మనం ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయేలోకి ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ తర్వాత మనం దీంట్లో తాలింపు గింజలు ఇవైతే మనం ఈ ప్రొసీజర్లో లేదు, అంటే ఈ కర్రీ చేసేటప్పుడు అయితే వెయ్యరంట. సో మనం ఫస్ట్ అయితే ఈ ఆనియన్స్ని ఈ చిల్లీస్ని ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నాము ఇది కంప్లీట్ అయిపోయేలోపు. సో బెస్ట్గా తీస్తా. అర్థమవుతుందా? అట్లా కాదు మమ్మీ, నేను తిట్టేది మాత్రం వీడియో ఆఫ్ చేసుకుంటుంది. అసలు కంప్లీట్ వీడియో ఎట్లా తీయాలో వీణకు అసలు తెలియదు. ఈ అమ్మాయిని పెట్టుకున్నా చూడు, నాకు అదే కొంచెం సరే అదే విషయాలంటే అదే వీణ నీకు కాదు. అసలు ఈ అమ్మాయితో వీడియో తీస్తున్నాను చూడు, నెక్స్ట్ టైం నుంచి వీణ చేత అసలు నేను వీడియోనే తీపించుకోను. టెంపర్ అంటే టెంపర్ లెగుస్తుంది ఈ అమ్మాయితో చేస్తుంటే. వీడియో సరిగ్గా తీయమంటే తీయదు, అదేమన్నా అంటే నేను వీడియో తీయనుకో బాయ్ అంటది. అట్లుంటది మనతో. నేను ఏదో తన్ని బెగ్ చేసుకుంటున్నాను. తగ్గిస్తే బెటర్. ఏంటంటే ఇది ఫ్రై అయిపోయినాయి ఆల్రెడీ, కొంచెం వచ్చేసినాయి అట్లా. సో మనం ఇదైతే వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. ఆ లోపు మనం ఇవి ఫ్రై అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని షిఫ్ట్ చేసేద్దాం. ఓకే 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 మీరు కూడా తీసుకో. గాలి వానలో గులాబీ వాన సంచిపోనా. నన్ను చాలామంది ఫిష్ కర్రీ చేశాను కదా, అంటే మాకు తెలిసిన వాళ్ళు, మా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, మా మమ్మీ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా. వాట్ నెక్స్ట్ అని చెప్పేసి చాలామంది అడిగారు. కొంచెం ఈ 2 days మనకి కొంచెం కుదరలేదు కాబట్టి వీడియోస్ చేయలేదు. మనం కూడా సో ఇదైతే మనం ఇంకా ఆఫ్ చేసేసుకున్నాము. సో ఇది వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం మనం ఇప్పుడు. ఓకే, లెట్స్ స్టార్ట్ కర్రీ. ఆయిల్ని కొంచెం అవాయిడ్ చేయండి, దేనికైనా మంచిది. దీనికైనా మంచిది, ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి దీంట్లో అవాయిడ్ చేయడం బెస్ట్ ఆప్షన్. అంటే మనం ఫ్రై కోసమే కదా ఆయిల్ వేసుకుంది. మనమైతే ఇవి ఫ్రై చేసుకున్నవి నెత్తాలు అనమాట. ఇవి కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం ఇవి
వేయాలి టమాటోస్ వేసిన తర్వాత. సో టైం అయితే మనకి 1 అవుతుంది టైం. ఇంకా అయితే నేను కుక్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తిందామా అని రెడీగా ఉన్నారు అనమాట. సో మనం ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే మనం వాళ్ళ ఆకలి తీర్చినట్టు అవుతుంది. నాకు ఈ కర్రీస్ అన్నీ నేర్పించింది మా మమ్మీయే. సో మా మమ్మీకి రెస్ట్ ఇచ్చి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు హాస్టల్కి వెళ్ళినప్పుడు మమ్మీయే కుక్ చేసుకోవాలి ఇంట్లో. సో ఇప్పుడైనా మమ్మీకి రెస్ట్ ఇచ్చేసి మమ్మీ ఎన్ని కట్ చేసింది అంటే కట్ చేసింది మొత్తం ఇట్లా ప్రిపేర్ చేసి మమ్మీయే పెడుతుంది అన్నీ కట్ చేసి. సో ఇదైనా సరే ఒక కుకింగ్ అనేది ఒక ఆర్ట్. మనం అది ప్రిపేర్ చేస్తున్నాం మమ్మీకి రెస్ట్ ఇచ్చి. యాక్చువల్లీ నేను ఇంట్లో ఉన్నప్పుడు మా మమ్మీ చేత అయితే నేను ఏ పని చేయించాను. నేను ఎప్పుడు చేయించాను మమ్మీకి ప్రతిదీ జ్యూస్ దగ్గర నుంచి మార్నింగ్ నేను ప్రతిదీ మమ్మీకి జ్యూస్ ఇస్తాను, కర్రీస్ చేస్తాను. బట్ కర్రీస్ చేసేటప్పుడు ఏంటంటే మా మమ్మీ అన్ని రెడీగా పెట్టేస్తారు అనమాట, నేను వచ్చి కుక్ చేస్తాను. ఓకే, అదైనా ఒక హెల్పింగ్ నేచర్ ఇంట్లో ఉన్నప్పుడు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరు ఇంట్లో పేరెంట్స్కి అంటే హెల్ప్ చేస్తారు. నేను ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు, బట్ నేను చేస్తానని నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను అంతే. నార్మల్గా వచ్చేసరికి నేను నాన్ వెజ్ అనేది అంటే బిర్యానీస్, చికెన్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయమని చెప్పారు. సో మనం సీ ఫుడ్కి ఇట్లాంటి వాటికైతే వాళ్ళు ఎన్ని చెప్పినా మనమైతే అవాయిడ్ చేయలేము. ఇవైతే మనకి ఈ కలర్లో వచ్చేసాయి. సో మనం ఇప్పుడు టమాటోస్ అయితే వేసేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్, పసుపు కొంచెం వేసేసుకొని, యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే అల్లం పేస్ట్ వేయాలన్నమాట. సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు, మళ్ళీ నా మీద పడతారు ఇంట్లో ఇంకేసి ఉప్పు ఎక్కువ అయితే. సో అందుకని నేను తక్కువ వేసేసాను అనమాట. అంటే మనం కొంచెం సర్ట్ తక్కువైనా సరే కొంచెం వేసుకోవచ్చు, కానీ అది పసుపు సిన్ను ఎందుకు అంత వేస్తున్నా? నాకు తెలుసు బాగానే, నీకంటే మంచిగానే తెలుసు. ఓవర్ యాక్షన్. అది పసుపు అనేది యాంటీబయోటిక్, మనం వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అతిగా వేయకూడదు ఏది కూడా. నువ్వు ఎట్లాగో తిన్నావు కదా, నీకు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్? నాకు అర్థం కావట్లేదు. పాపం తినేవాళ్ళు. కొంచెం ఈ పేస్ట్, అల్లం పేస్ట్ వేసేసుకున్నాం. కొంచెం ఎక్కువ స్పైసెస్ కూడా మనం ఏ కర్రీలో అంటే ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం లిమిట్లో వేసుకుంటేనే మంచిది. అంటే మనం ఏదో కర్రీ చేస్తున్నామంటే చేస్తున్నామని కాదు, ఇంట్లో వాళ్ళందరికీ కొంచెం అంటే ఒకరు కారం ఎక్కువ తింటారు, ఒకరు ఉప్పు ఎక్కువ తింటారు. మా ఇంట్లో కొంచెం డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉంటారు అనమాట. మా ఇంట్లో మా సిస్టర్ అయితే ఇంత ఉప్పు సైడ్ పెట్టుకుంటుంది, అంటే కర్రీ తినేటప్పుడు ఇంత సాల్ట్ పక్కన పెట్టుకొని అదేంటో దోశలో చట్నీ నంచుకున్నట్టు ఆ ఉప్పుని నంచుకొని తింటా ఉంటుంది అనమాట. ఇవన్నీ చెప్పాలంటావా? నువ్వు కొంచెం తగ్గిస్తావా? నీ వల్ల వీడియో లాగ్ అయిపోతుంది. కొంచెం వాటర్ పోయమ్మా. సో ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకున్నాం. కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకున్నాము, అంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి మనం వాటర్ పోసుకుంటున్నాం. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. సో ఇది మనం కాసేపు కొంచెం అవ్వనిద్దాం అనమాట. కొంచెం హైలో పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు మనకి, ఎందుకంటే అవేమంత ఫ్రైడ్ ఐటమ్స్ అయితే కాదు మనకి. సో ఒక 5 to 6 minutes మనం అట్లా ఫ్రై చేయి. కొంచెం కారం వేస్తాము, ఈలోపు మొత్తం స్పైసెస్ పడతాయి ఆనియన్స్కి, టమాటోస్కి. సో మా ఇంట్లో కొంచెం నేనైతే కొంచెం కారం ఎక్కువే తింటాను, మా మమ్మీ వాళ్ళు కొంచెం తక్కువ తింటారు. సో మా మమ్మీ వాళ్ళు తింటారు కాబట్టి మనం కొంచెం తక్కువ కారం వేసుకుందాం అనమాట. సో కొంచెం
ఇవి తిప్పేద్దాం. లైక్ ఈ ప్రొసీజర్ ఎట్లుంటుందంటే టొమాటో కర్రీ మనం చేస్తాం కదా, కొంచెం ఆ ప్రొసీజర్ లాగే ఉండిద్ది. అంటే చాలామంది వచ్చేసరికి మనకి అంటే చాలామంది నార్మల్గా ఎట్లా చేసుకుంటారంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. కొంతమంది ఈ స్టైల్లో చేస్తారు, కొంతమంది బ్రింజల్స్ ఉంటాయి కదా, అంటే వంకాయలు బీరకాయలు అవి కూడా వేసి చేసుకుంటారు. ఈ నెత్తలు వేసేద్దాం దీంట్లో. అంటే ఇవి నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పుంటాను, ఆ నెత్తాలు ఫిష్ కర్రీ చేసాం కదా, ఆ ఫిష్ కర్రీలో కూడా కొంచెం బబుల్స్ వస్తే ఆ కర్రీ అయిపోయినట్టు అని. సో సేమ్ దీంట్లో కూడా అంతే, మనం ఇవి వేసేస్తున్నాం కదా, ఇవి వేసేసిన తర్వాత ఒక మసాలా ఉంది, ఆ మసాలా వేసేయాలి ఇప్పుడు. సో ఇది గరం మసాలానే ఇది. సో మనం ఇదైతే కొంచెం వేసేద్దాం. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. సరిపోతుంది, అంటే ఎక్కువ వేసుకున్నా సరే మనకి ఏదోలా ఉంటుంది, తినాలని కూడా అనిపించదు. మనం తినేదే ఇంత, అది కూడా ఇంకా ఫ్లాప్ అయిపోయింది అనుకో అస్సలు తినాం మనం. సో ఇది కొంచెం ఒక 10 minutes అట్లా, 10 minutes కూడా కాదు, ఒక 5 minutes అట్లా ఉంచేసుకొని మనం తీసేద్దాము. ఈలోపు అవి కొంచెం బాగా అన్నిటికీ కరెక్ట్గా పట్టేస్తాయి. సో మనం క్యాప్ పెట్టేసుకున్నాము. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, మనం ఎట్లా వచ్చిందో చూద్దాం ఒకసారి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో కర్రీ అయితే ఇట్లా వచ్చింది. ఈ రోజుకైతే ఇదనమాట నెత్తాలి కర్రీ, యాంచోవీస్. సో మీరు వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ సింధు. బై బాయ్.